నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు అంశాలు చర్చించబోతున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మేము చర్చలకు శాంతియుతంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టుల నుంచి ఒక లేఖ రావడం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా హెచ్సియుకి సంబంధించినటువంటి కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలు హెచ్సియుకి సంబంధించినట్టు విద్యార్థులు 4 రోజులుగా లడాయి చేయడం. ఈ రెండు అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మాట్లాడడం ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గారు. సార్, ఎట్లా చూస్తారు ఈ ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించి శాంతియుత చర్చలకు మేము సిద్ధమని బహిరంగంగానే ఒక లేఖ వచ్చింది. సో ఎవరైనా మేధావులు ఉంటే ఈ చర్చలు పెట్టాలి, చర్చల్లో మేము పాల్గొంటామని కూడా చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ వరుస మావోయిస్టు మరణాలని? మంచి పరిణామమే కదా. శాంతిని కోరుకుంటున్నామని వాళ్ళు ప్రకటించటం మంచి పరిణామమే. కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు కూడా చర్చకు పూనుకోవాలి. లేకపోతే ఏంటంటే రోజు 10 మంది, 15 మంది, 20 మంది, 30 మంది ఇట్లా మనుషులు చచ్చిపోవటం చూస్తుంటే మానవత్వం ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. బాధ అనిపిస్తుంది కాబట్టి ఇది ఆగితే బాగుండనే అనుకుంటాం అందరం కూడా. నేను కూడా అనుకుంటా ఆగితే బాగుండును అని కోరుకుంటాను. ఆగితే బాగుండను అని కోరుకుంటాం కాబట్టి ఇది జరిగినప్పుడల్లా చూస్తే బాధ అనిపిస్తుంది. మనిషి ప్రాణము ప్రపంచంలో విలువైనది, అది మళ్ళీ తీసుకురాలే. ఒక మనిషి పోతే మళ్ళీ ఆ పూడ్చగలగటం సాధ్యం కాదు కాబట్టి మనం అందరం ఏం కోరుకుంటున్నామంటే ఇట్లాంటివి చావులు ఆగాలి, చర్చలు చేయాలి, ప్రభుత్వం మాట్లాడాలి. దీన్ని ఈ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పితే ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు కదా, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు కదా జీవితంలో పైకి రావటానికి. అది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం. ఆ లేఖలో చూస్తే నరమేధ జరుగుతూ ఉంది, మహిళా మావోయిస్టుల మీద అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు, ఒక బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారంటూ క్లియర్గా రాశారు. సో గతంలో ఇటువంటి ఉండేదా, లేకపోతే ఇప్పుడు మాత్రం ఇట్లాంటి కనిపిస్తుంది? ఇంత స్థాయిలో చావులు నేను ఎన్నడూ చూడలే. ఈ స్థాయిలో చావులు ఎన్నడూ చూడలే. ఈ ప్రభుత్వం కూడా ఈ లెక్కలేసి మేము గిన్ని తలకాయలు తెచ్చినాము అని లెక్కలేసి చెప్పుడు కూడా అది మంచిగా లేదు. అది ప్రభుత్వాలు అట్లా మాట్లాడదు. ప్రభుత్వాలు అట్లా మాట్లాడితే అది బాగుండదు. ప్రభుత్వం ఏం చేయాలంటే పిలవాలి, చర్చలు చేయాలి, మాట్లాడాలి. అట్లాంటి వాళ్ళు ఎవరో అనుభవజ్ఞులు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. మనకేమో వీళ్ళు తెలియదు, వాళ్ళు తెలియదు. మనం పోయి చర్చలు చేయాలి, మీరెందుకు చేయరని నన్ను ఇంతకుముందు మీ విలేకరులు అడిగినారు. అది మాతో కాగల కార్యం కాదు. మేము కోరుకుంటున్నాం అట్లయితే బాగుండవు అని. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే అవుతుంది, ఎందుకు కాదంటే అది ఏం పెద్ద కష్టమైన పని. ఎవరో ఒకరు దొరుకుతారు, వాళ్ళ ద్వారా చర్చలు జరపవచ్చు. అడ్వకేట్లు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, వాతావరణం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని పిలిచి మాట్లాడి ఏదన్నా ఒకటి గవర్నమెంటే ఈ పని సీరియస్గా చేస్తే మంచిగా ఉంటుంది. మనిషి చచ్చిపోయినాక రోజు లెక్కలు వేసుకునే పద్ధతి మాత్రం బాగాలేదు. ఆపరేషన్ కగారు పేరుతో 2026 మార్చ్ 31 నాటికి భారత్లో మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేశాడు. దీన్ని ఎట్లా మీరు స్వాగతిస్తారా? ఇంకా మొత్తము శ్మశాన వాటికగా మార్చేసి మొత్తం అంతా శుభ్రం అయిపోయింది అన్నట్టు ఏం లాభం అండి? శ్మశాన వాటిక కాదు కదా కోరుకునేది. ప్రభుత్వాలు కోరుకునేది కూడా శ్మశాన వాటికల మీద అధికారాన్ని కాదు కదా. ప్రజలను పరిపాలించే అధికారం కోరుకుంటారు. ఆ ప్రజలు బతకాలి, పచ్చగా ఉండాలి, అది కోరుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ప్రయత్నం చేస్తేనే ఉపయోగం అని చెప్పి నేను నమ్ముతున్నాను. హెచ్సికి సంబంధించి ఏం చెప్తారు? మీరు ఒక పూర్వ విద్యార్థిగా ఇప్పుడు జరుగుతున్నది లాఠీ చార్జ్ చేస్తున్నారు, పోలీసులు విచక్షణ రహితంగా కొడుతూ ఉన్నారు, అక్కడ కనీసం ప్రభుత్వం దీని మీద స్పందించట్లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. మిమ్మల్ని కూడా నిన్న ఇది ఒక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. కోదండరామ్ గారు ఎందుకు దీని మీద స్పందించరు? ఒక మేధావిగా, ఒక ప్రొఫెసర్ కానీ మీకు కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఏం చెప్తారు దీన్ని? ఎవరు అడుగుతున్నారు అనేది అవసరం లేదు. ఎందుకంటే ఒకళ్ళు అడిగితే మాట్లాడటం కాదు. మాకు కూడా బాధ్యత ఉంది కదా. ఈ సమాజంలో ఇప్పుడు 70 ఏళ్ళకు వచ్చినాం, ఎన్నేళ్ళు ఈ సమాజంలో ఎవరు చెప్తే చేసినామా, ఒత్తిడి పెడితే చేసినామా? చేయలే. ఏదైనా సమాజానికి ఏది అవసరం అనుకుంటే దాన్ని ఏ పద్ధతుల్లో చేయవలసి వస్తే ఆ పద్ధతుల్లో ఏ విషయం పైనైనా స్పందించినాం, కార్యక్రమాలు తీసుకున్నాం, పనిచేసినాం. ఈ విషయం కూడా నేను స్పష్టంగా చెప్పేది, ఇది నా విశ్వాసం ఆధారంగానే, మా పార్టీ విలువల ఆధారంగానే చెప్తున్నాను. పిల్లల మీద కుట్టటము, అరెస్టులు చేయటము, వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపటం మంచిది కాదు, అది పరిష్కారం కాదు. వద్దు, ఇది పని జరగకూడదు. ప్రశాంత వాతావరణం ఉండాలి, నిరసన తెలిపే హక్కును కాపాడాలి. ఇది మనం ప్రధానంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఏది ఉన్నా కానీ చర్చలు చేసి పరిష్కారం చేయాలి. అది అధికారుల, అధ్యాపకుల సంఘం ఉంది, విద్యార్థుల సంఘం ఉంది, అక్కడ యూనివర్సిటీకి బాధ్యులైనటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళతో కూర్చోవాలి, మాట్లాడాలి.
దీన్ని పరిష్కారం చేయాలని కోరుకుంటున్నా. ఆ పరిష్కారానికి మేము మా వంతు ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఇక్కడ ఒకటే కీలకం ఏంటంటే యాజమాన్య హక్కులను, పర్యావరణ పరిరక్షణను కలగాపులగం చేయొద్దు. ఈ రెండింటినీ విడివిడిగా చూడటం మొదలు పెడితే పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అది ఇవాళటి అవసరం కూడా. ఇవాళ మరి సుప్రీంకోర్టులో కేసు ఉంది, హైకోర్టులో కేసు నడుస్తున్నది. తర్వాత ఈ విషయం పైన ఇంకా ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడితే కూడా బాగుండదు. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే ఈ ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైనా కానీ. కాబట్టి ఈ ప్రభుత్వం హయాంలో ఇట్లాంటి సమస్యలు పరిష్కారానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి ప్రయత్నం సీరియస్గా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రయత్నానికి మేము కూడా మా వంతు తోడ్పాటు అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ శ్రీ క్లియర్గా చెప్తా ఉన్నారు. కేవలం శాంతియుతంగా చర్చలో భాగంగానే సాధ్యమవుతుంది. దయచేసి హెచ్సికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కూర్చొని చర్చిస్తే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. మరోవైపు మావోయిస్టులకు సంబంధించి కూడా శాంతియుత చర్చలకు మావోయిస్టులు సిద్ధం అవ్వడం ఇది శుభపరిణామం. సో ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేం కాబట్టి శాంతియుత చర్చలకు మావోయిస్టులకు సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించాలి, ఈ మారణకాండాన్ని ఆపాలంటూ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.